సరే, ఈరోజు మనం ఒక పాత కథలోకి వెళ్దామా? భలే ఉంటుంది, వినండి. ఆ చెప్పండి. విక్రమార్కుడు బేతాళుడు కథలు అంటే ఎవరికిష్టముండదు. అవును కదా. అందులోంచి ఒక కథ ఇది. స్నేహం గురించి, త్యాగం గురించి, ఆ బాధ్యత గురించి మనకు భలేగా చెప్తుందన్నమాట. మొదలు పెట్టండి మరి. కథ ఎలా మొదలవుతుంది? ఊహించుకోండి, చిక్కటి అడవి, ఎంగూ చూడలేని చీకటి, అమావాస్య రాత్రి. ఓహో, భయంకరంగా ఉందే. ఆ ఆ చీకటిలో విక్రమాదిత్య మహారాజు నడుస్తున్నాడు. భుజం మీద ఎవరున్నారో తెలుసా? బేతాళుడు. అంతేనా? అవును, బేతాళుణ్ణి మోసుకుంటూ వెళ్తున్నాడు. అంతా నిశ్శబ్దం. అప్పుడు బేతాళుడు మాట్లాడతాడా? ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ బేతాళుడంటాడు, రాజా, నడుస్తూ ఉంటే బోర్ కొడుతుంది గదా, నీకో కథ చెప్తా విను అని. ఆ కథ మొదలైందనమాట. దేని గురించి ఈ కథ? ఇది స్నేహం ఎంత గొప్పదో చెప్పే కథ అని బేతాళుడు పరిచయం చేస్తాడు. సరే, విందాం. ఎవరున్నారీ కథలో? ఒకానొక రాజ్యంలో ఇద్దరు ప్రాణస్నేహితులు ఉండేవారు. ఒకరి పేరు రవి, ఇంకొకరి పేరు కిరణ్. రవి, కిరణ్. బాగున్నాయి పేర్లు. వాళ్ళేం చేసేవాళ్ళు? రవి ఏమో అద్భుతమైన చిత్రకారుడు. అంటే బొమ్మలు గీస్తే నిజంగా ఉన్నట్టే ఉంటాయి. హో, భలే. మరి కిరణ్? కిరణ్ గొప్ప యోధుడు, చాలా బలశాలి, ధైర్యవంతుడనమాట. స్నేహితుడంటే ప్రాణం. కథలో అసలు మలుపు ఇక్కడే వస్తుంది. రవి ఏం చేస్తాడంటే ఒక అందమైన యువరాణి చిత్రాన్ని గీస్తాడు. ఆ ఎంత అందంగా గీసుంటాడో కదా. అవును, ఆ చిత్రాన్ని కిరణ్ చూస్తాడు. చూసి అంతే, ఆ యువరాణిని ప్రేమించేస్తాడు. అరే, కేవలం బొమ్మను చూసి ప్రేమించాడా? అవును, వెంటనే ఆమెను వెతకాలి, పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకుంటాడు. మరి రవి స్నేహితుడితో వెళ్తాడా? తప్పకుండా. కిరణ్ కోసం రవి కూడా ప్రయాణం మొదలుపెడతాడు. వాళ్ళ ప్రయాణం ఎలా సాగింది? సులభంగానేనా? అస్సలుగాదు. దారిలో పెద్ద పెద్ద అడవులు, కొండలు దాటాలి. అమ్మో. అంతేకాదు, విషసర్పాలు, భయంకరమైన రాక్షసులు కూడా ఎదురవుతారు. మరి వాళ్ళని ఎవరు ఎదుర్కొన్నారు? కిరణ్ కదా యోధుడన్నావుగా, రాక్షసులతో పోరాడి రవిని కాపాడుతూ ఉంటాడు. స్నేహితుడి కోసం కిరణ్ ఎంత కష్టపడుతున్నాడో. నిజమే. కాని ఒకసారి ఏమైందంటే, ఒక చాలా భయంకరమైన రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు కిరణ్కి పెద్ద గాయాలవుతాయి. అయ్యో, పాపం కిరణ్. మరి ఎలా? కిరణ్ ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. ఇక బ్రతకడేమో అనిపిస్తుంది. సరిగా అప్పుడే ఏమైంది? ఎవరైనా వచ్చారా? ఆ ఒక మహర్షి ప్రత్యక్షమవుతారు. ఆయనకు చాలా శక్తులుంటాయి. ఓ, అప్పుడు కిరణ్ బ్రతికాడా? మహర్షి ఏమైనా మంత్రం వేశారా? మహర్షి ఒక దారి చెప్తారు, కాని అది చాలా కష్టమైనది. కిరణ్ బ్రతకాలంటే రవి తన కళ్ళు ఇవ్వాలి అంటారు. ఏంటి, కళ్ళా? అంటే చూపు పోతుందా? అవును, రవి తన చూపును త్యాగం చేస్తేనే కిరణ్ బ్రతుకుతాడు అని మహర్షి చెప్తారు. అయ్యయ్యో, రవి ఒప్పుకున్నాడా? తన కళ్ళు అంటే బొమ్మలెలా గీస్తాడిక? రవి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు తెలుసా. తన స్నేహితుడి ప్రాణం ముందు తన కళ్ళు లెక్క కాదు అనుకున్నాడు. వెంటనే తన చూపును త్యాగం చేసేశాడు. అబ్బో, ఎంత గొప్ప స్నేహితుడు రవి. నిజంగా చాలా గొప్ప త్యాగమిది. ఆ త్యాగం వల్లే కిరణ్ కోలుకుంటాడు. తర్వాత ఇద్దరూ కలిసి ఆ యువరాణి దగ్గరికి వెళ్తారు. యువరాణి ఏమంది? కిరణ్ని చూసిందా? రవి గురించి తెలిసిందా? వాళ్ల కథంతా వింటుంది. ముఖ్యంగా రవి తన స్నేహితుడి కోసం చేసిన త్యాగం గురించి విని ఆమె చాలా కందుబడుతుంది. కిరణ్ ప్రేమను అంగీకరిస్తుంది. ఆ కథ సుఖాంతమయ్యిందన్నమాట. స్నేహితులు కలిశారు, ప్రేమ గెలిచింది. కథ ముగిసిందని మనం అనుకుంటాం. కాని ఇక్కడే బేతాళుడు విక్రమార్కుడికి అసలు చిక్కు ప్రశ్న వేస్తాడు. ఏం ప్రశ్న అది? బేతాళుడు అడుగుతాడు, రాజా, ఇప్పుడు చెప్పు, ప్రేమ పుట్టడానికి కారణమైన ఆ చిత్రాన్ని గీసి చివరికి స్నేహితుడు కోసం తన సర్వస్వం అంటే కంటిచూపును త్యాగం చేసిన రవి గొప్పవాడా? మంచి ప్రశ్నే. మరింకోవైపు? లేదా ఆ ప్రేమ కోసం, స్నేహితుడి రక్షణ కోసం ప్రాణాలకు తెగించి ఎన్నో కష్టాలు పడి చివరికి ఆ స్నేహితుడు త్యాగాన్నందుకుని ఆ బాధ్యతతో బ్రతకాల్సిన కిరణ్ గొప్పవాడా అని అడుగుతాడు. నిజమే. ఇద్దర్లో ఎవరు ఎక్కువ గొప్ప, ఎవరు ఎక్కువ ప్రశంసకు అర్హులు? చాలా కష్టమైన ప్రశ్న. అవును, రవి త్యాగం చేశాడు. కిరణ్ ఆ త్యాగాన్ని స్వీకరించాడు, ప్రేమను పొందాడు. విక్రమార్కుడు ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడు? చాలా ఆసక్తిగా ఉంది. విక్రమార్కుడు కొంచెంసేపు ఆలోచించి, ఈ కథలో కిరణ్ ఎక్కువ ప్రశంసకు అర్హుడు అంటాడు. ఏంటి? కిరణా? త్యాగం చేసింది రవి కదా. కిరణ్ ఎందుకు గొప్ప? విక్రమార్కుడు చెప్పిన కారణం ఇంకా బాగుంటుంది. రవి చేసిన త్యాగం చాలా గొప్పది, అందులో సందేహం లేదు. కాని కాని
ఆ త్యాగం యొక్క విలువను, ఆ ప్రేమ యొక్క బరువును మోస్తూ, ఆ స్నేహాన్ని, ఆ త్యాగాన్ని జీవితాంతం గౌరవిస్తూ దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కిరణ్ మీదుంది. త్యాగాన్ని స్వీకరించి దానికి తగ్గట్టుగా జీవించడం అనేది ఇంకా పెద్ద బాధ్యత. కాబట్టి కిరణే ఎక్కువ ప్రశంసనీయుడు అని వివరిస్తాడు. ఓహో, అలా అన్నమాట. అంటే త్యాగం చేయడం ఒక ఎత్తు అయితే, ఆ త్యాగాన్ని గౌరవించి దాని విలువను నిలబెట్టడం ఇంకో ఎత్తు అనా? అవును, సరిగ్గా అదే. త్యాగాన్ని స్వీకరించిన వాడి బాధ్యత ఎక్కువని విక్రమార్కుడు ఉద్దేశం. ఆ సమాధానం వినగానే బేతాళుడు ఏమన్నాడు? పెద్దగా నవ్వి భుజం మీద నుంచి మాయమైపోయి మళ్లీ చెట్టెక్కేశాడు. అదన్నమాట కథ. ఈ కథ విన్నాకనిపిస్తోంది గదా, నిజమైన స్నేహమంటే ఒకరి కోసం ఒకరు ఉండటం, త్యాగం చేయడం ఎంత గొప్పదో. ఆ త్యాగాన్ని గౌరవించడం, ఆ బాధ్యతను మోయడం కూడా అంతే ముఖ్యమని తెలుస్తోంది కదా. అవును, స్నేహితులుగా ఒకరి త్యాగాన్ని ఇంకొకరు అర్థం చేసుకోవాలి, గౌరవించాలి. అప్పుడే ఆ స్నేహం ఇంకా బలపడుతుంది.